వచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చాడు. కానీ మన ఇంటికి ఎందుకు వచ్చాడు? ఇటువంటి సమయాల్లో బంధువుల ఇంటికే కదా వెళ్తారు. మరి అంత కఠినంగా ఉండకమ్మాయి. ఎటువంటి సమయంలోనే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఆంటీ భలే కూల్ గా మాట్లాడుతున్నారు. అబ్బా చాలే ఆపు జీజీ, నువ్వు నిజంగా తెలివైన వాడివేరా, కాబట్టి వీటిని తినాలి. థ్యాంక్ యూ. ఏదో 3 ముక్కలు పొగిడినందుకు పడిపోతారా? నీకెందుకంత అసూయ? అయినా నేను పొగడతకి పడనని నీకు తెలుసుగా. ఓ ఆంటీ, మీరు నిజంగానే ఒక క్యూటీ. అబ్బాయి నీకు నిజంగానే చాలా మంచి చేస్తుంది, కాబట్టి ఇది కూడా థ్యాంక్ యూ. ఉన్నది సరిపోదని ఇప్పుడు వీడొకడు. నన్ను మెచ్చుకోవద్దు. నేను నిన్నేవి ఇప్పుడు పొగడలేదు. స్కూల్లో నువ్వు నేను బామ్మని ద్వేషించాను. మన చిన్నతనంలో నేను మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి బ్రో. ఇలాగే ప్రతి వీడియో మీకు తెలుగులో అందిస్తూ ఉంటాను. అన్న విషయం నిజమే. ఇప్పుడు తలుచుకుంటే తప్పు చేశాననిపిస్తోంది. అంటే అది ఇప్పుడు నేను కూడా దయ్యాల్ని చూడగలుగుతున్నాను. అంటే వాడు ఇంకొక బంగారు బంతి నీ దగ్గరే ఉందా? వాడి బంగారు బంత. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, వదిలే, మర్చిపో. నేను హైయర్ స్టడీస్ కోసం వేరే ఊరికి వెళ్ళాను. అక్కడ ఆ ప్రాంతం మొత్తం కొండలే ఉంటాయి. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఆ కొత్తిల్లు చాలా పెద్దది, క్లీన్ గానే ఉంటుంది. ముందు నేను సంబరపడిపోయాను. కానీ మెల్లమెల్లగా నాకక్కడ ఏదో సరిగ్గా లేదని అనిపించింది. చెప్తే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావా అని నాకు తెలియదు. అక్కడ కింద పడిన వస్తువులు, టాయిలెట్, బాత్రూము అక్కడేదో విచిత్రంగా అనిపించింది. నేను నా పేరెంట్స్కి చెప్పాను, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. నేనే అనవసరంగా ఊహించుకుంటున్నానని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. నేనేమీ చూడలేదన్నట్టుగా ప్రతిరోజు నటించాను. ఒకరోజు అది నాకు చాలా క్లియర్గా కనిపించింది. అది నన్ను చూడు చూడు అని చెప్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది నాకు కనిపిస్తూనే ఉంది. నా పేరెంట్స్ హెల్త్ కూడా పోను పోను దారుణంగా అయింది. అందువల్లే ప్రపంచంలోనే ఫేమస్ అయిన దెయ్యాల్ని తరిమే వాళ్ళని నేను హెల్ప్ అడిగాను. నేను అడిగిన 5గురిలో 3 సూసైడ్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పుడే అక్కడున్న ఒకరు మీ ఆంటీని కలవమని నాతో చెప్పారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను.